ఎత్తుకుందుర కృష్ణ మా వెతుకుల నందనరారా. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. కొడుకు కావల మనసు కోరియుంటి కొన్నాళ్ళు, గోపురమని నే కొనియాడితి గోపాల నా కోర్కె తీర్చరా. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. గోపురమని నే కొనియాడితి గోపాల నా కోర్కె తీర్చరా. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. కొడుకు కావల మనసు కోరియుంటి కొన్నాళ్ళు, గోపురమని నే కొనియాడితి గోపాల నా కోర్కె తీర్చరా. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. సంక పెట్టుకొని ఇవరా నీకు సన్న ప్రాణమిచ్చెదను. సంక పెట్టుకొని ఇవరా నీకు సన్న ప్రాణమిచ్చెదను. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. దుష్టికము శూన్యరసి బౌదూరంగిస్తిని తండ్రి. దృష్టికి దుర్మిల్ల సృష్టికి కర్త, సృష్టికి దుర్మిల్ల సృష్టికి కర్త, సృష్టికరతైన శ్రీహరిరారా. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. గోపురమణి నే కొనియాడితి గోపాల నా కోర్కె తీర్చరా. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. కంసుని వదకై కలిగి తినమ్మ కన్న తల్లి నన్ను కరుణత చూడమ్మా. కంసుని వదకై కలిగి తినమ్మ కన్న తల్లి మము కరుణత చూడమ్మా. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. దుష్టికము శూన్యరసి బౌదూరంగిస్తిని తండ్రి. దృష్టికి దుర్మిల్ల సృష్టికి కర్త, సృష్టికర్తైన శ్రీహరిరారా. ఎత్తుకుందుర కృష్ణ నా వెతుకుల నందనరారా. అప్పుడు కృష్ణుడు ఆమె దేవకీదేవి వసుదేవులను శిరసాలలో వేసిరంట. ఎవరు? కంసుడు. నీకు ఆమెకు కొడుకు పుడితే ఆ కొడుకుతోటి గండం ఉండాలి, నువ్వు చచ్చిపోతావని కంసుడికి చెబితే ఆమెకు ఎంతమంది సంతానం కలిగిన సంతానం వల్ల ఖండించి నరికేస్తున్నాడంట. అప్పుడు నరికేస్తుంటే ఆ కృష్ణుడు విష్ణుమూర్తి కృష్ణావతారంతో ఆమె ఆ శరసాల్లో దేవకీదేవి గర్భవాసాన జన్మించాలని ఉండేసరికి అప్పుడు ఆమెకు నొప్పులు వచ్చేసరికి వీళ్ళంతా మంది మార్గలం అంతా మత్తులోకి దిగిపోయి అంత గాఢ నిద్రలేకపోయినట్ట. నిద్రలో పోయేసరికి అప్పుడు జలమాదులైనవి అంట. కృష్ణుడు పుట్టేరకు అప్పుడు గాడిద ఒక్కటి మేలుకొని ఉండదంట. గాడిద మేలుకొని ఉంటే అప్పుడే వసుదేవుడు అంతటి వాడు కూడా గాడిద కాళ్ళు పట్టుకుంటారంటే ఆ టయాన ఆ గాడిద కాళ్ళను నమస్కారం చేసుకున్నట్ట గాడిద పాదాలు. అప్పుడు ఆమె చేసుకుంటే ఆమె అరవకుండా పోతే అప్పుడు ఆయన ఒక పెట్టెలో పెట్టుకొని నది కాడి వేసి నది తన్ని పారుకుంటే అప్పుడు ఆ భగవంతుడు కాబట్టి ఆ నదమ్మకు దండం పెట్టుకుంటే బగ్గం బార్లగా దారిచ్చిందట. దారిచ్చే అప్పుడు 12 శిరసులు నాగేంద్రుడు గొడుగు పట్టుకొని అప్పుడు యశోదమ్మ కాడికి పోయి నందుడి ఇంటికి పోయి ఆ పిల్లోని ఆడబెట్టి ఒక శిశురాన్ని తీసుకొని మళ్ళా అదే నది దాటుకొని వచ్చి ఈ దేవకీదేవి పక్కల పండేసిందంట. ఎవరు? వసుదేవుడు పండేస్తే అప్పుడు ఆయన అందరు పండేశారు. అందరు లేచి వచ్చారు. ఏ శిశువు పుట్టిండు, ఆడపిల్ల మగపిల్లాడు అని అందరు తీసుకొని వచ్చేసరికి ఆడపిల్ల ఉంది. ఆడపిల్లే పుట్టింది అన్నయ్య, ఈమె పుట్టింది, ఆమె ఏం కాదు, ఆడపిల్ల ఎందుకు చంపుతామంటే ఎగరేసి చంపిండట.
ఎగిరేసి పైకి ఎగిరేసి అప్పుడు ఆమె యోగమాయ పుట్టిందనమాట. పుట్టి మరి నేను మేనమామని మేలు కొరిసిన తన్ని దంతవలు రాలు పాలు తిని పెరుగుతున్నాడు. ఎన్న పాలు తిరిగి పాలు పెరుగులు తిని పారాడుతున్నాడు. ఎన్న పాలు తిని పెరుగుతున్నాడు కృష్ణుడు, రేపల్లెవాడల్ల గోపాలకృష్ణుడు అని చెప్పి ఆ వార్త చెప్పి పైన మాయమైపోయిందంట యోగమాయ. అప్పుడు ఆయన ఒక భూతకిని మంచి స్త్రీ రూపం ఇచ్చి స్థలాలలో ఇసాన్ని నింపి అప్పుడు ఆయన సంపెరమ్మని పంపించినట్ట కంసుడు. పంపిస్తే ఆమె పాలమ్మో పెరుగమ్మో నమ్ముకుంటా పోయేసరికి ఆడంగా ఆ పిల్లోడు ఆయన మానవాడు తెలిసినాడు కాబట్టి ఇంకా ఏడుతున్నట్టు ఆమెను చూసి ఏడుసరికి ఏంది నాయన ఎట్టపోయినా అందరని పాలకేసుకునేరకు అప్పుడు ఆయన రక్తం అంతా పీల్చి గుండెల మీద గుద్ది చంపిండంట. చిన్న బాలుడు చంపేసరికి అప్పుడు గోరుగొండాల రాక్షసి అవతారంతో బడి చచ్చిపోయి ఉండదంట. అంతవరకు అది ఆ పాట అర్థం అది.